ఆల్టర్డ్ కంటెంట్. ఈ ఆప్షన్ని మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉంటే, యూట్యూబ్లో కనుక మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే అక్కడ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద ఒక కొత్త ఆప్షన్ మనకు కనిపిస్తుంది, ఆల్టర్డ్ కంటెంట్ అని. 2024 వచ్చేప్పటి నుంచి మనకి ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏమిటి, ఈ ఆప్షన్ని మనం ఎప్పుడు ఎంచుకోవాలి, ఏ వీడియోకి ఎస్ పెట్టాలి, ఏ వీడియోకి నో పెట్టాలి, ఇంకా చాలా మందికి ఏం చేయాలో ఈ ఆప్షన్ ద్వారా తెలియక దీన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆప్షన్ని ఏం ఎంచుకోకుండా, ఎస్ ఆర్ నో ఎంచుకోకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో మనం ఆల్టర్డ్ కంటెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. చాలామందికి ఈ అప్డేట్ వచ్చి సంవత్సరం అవుతూ ఉన్నా ఇంతవరకు చాలామందికి తెలియదు ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏమిటి. ఇంకా చాలామంది తెలుసున్న కన్ఫ్యూషన్లో ఉన్నారన్నమాట. ఎలా పనిచేస్తుంది, ఏమిటి, ఇది ఎంచుకుంటే ఏమవుతుంది అనేసి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ముందుగా లైక్ చేసేయండి. ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చూడండి 2023 వరకు కూడా ఈ ఆప్షన్ మనకి లేదు. సో 2024 వచ్చేసరికి ఇంకా ఏఐలో వీడియోస్ కూడా జనరేట్ చేసి మన వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం, సో చాలా ప్లాట్ఫామ్స్లో ఏఐ వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ ఎప్పుడైతే రావడం జరిగిందో దీని ద్వారా ఏమిటంటే మనకి మార్ఫింగ్ చేయడము, ఫేస్ మార్ఫ్ చేయడము, లేని విషయాన్ని ఉన్నట్టు చూపించడము ఏఐని యూస్ చేసి, సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ స్కామ్ జరగకుండా కొత్త ఆప్షన్ ఒకటి మనకి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు తీసుకొని వచ్చారు. అదే ఆల్టర్డ్ కంటెంట్ అనమాట. సపోజ్ అనుకోండి, ఇప్పుడు మీరు వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు నేను వీడియో క్రియేట్ ఇక్కడ చేస్తున్నాను. దీంట్లో నేను హ్యూమన్, నా వాయిస్ వస్తుంది, నేనే కనిపిస్తున్నాను కాబట్టి ఇది ఏఐ వీడియో కాదు. ఒకవేళ నాలాగే ఉన్న మనిషి ఏఐని క్రియేట్ చేసి నేను దాని ద్వారా కంటెంట్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే అది వచ్చేసి ఏఐ వీడియోస్. సో అలాంటప్పుడు అది ఆల్టర్డ్ కంటెంట్ కిందకు వస్తుంది అనమాట. ఏఐ ద్వారా వీడియోస్ని క్రియేట్ చేసి మనం అప్లోడ్ చేస్తుంటే అది ఆల్టర్డ్ కంటెంట్ కిందకు వస్తుంది అనమాట. సో మీ వీడియోస్ వచ్చేసి ఏఐ కంటెంట్ ద్వారా జనరేట్ చేస్తున్నారు, వాయిస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి. ఇప్పుడు నేను నా వాయిస్ వస్తుంది వీడియోలో, అలా కాకుండా నేను ఏఐ ద్వారా వాయిస్ ని జనరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేశానంటే అది కూడా ఆల్టర్డ్ కంటెంట్ కిందకు వస్తుంది. ఒకవేళ హ్యూమన్ కి బదులు ఏఐ యానిమేషన్ ద్వారా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, అది కూడా ఆల్టర్డ్ కంటెంట్ కిందకు వస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఒక సపోజ్ నార్మల్ వీడియో ఉంది, సపోజ్ సినిమా వీడియో తీసుకుందాం మనము. చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు ఒక మూవీలో. ఆ మూవీలో ఆ రెండు క్యారెక్టర్స్ చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారని మనకు తెలుసు. కానీ మనం ఏఐని యూస్ చేసి దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చేలాగా చేసి ఆ వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసామంటే అది కూడా ఆల్టర్డ్ కంటెంట్ కిందకు వస్తుంది. ఎందుకంటే అక్కడ లేని దాన్ని మనం ఉన్నట్టుగా చూపిస్తున్నాము. సో అది కూడా ఆల్టర్డ్ కంటెంట్ అనమాట. సో ఇలాంటి కంటెంట్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పిన ఆప్షన్స్ ఏమీ లేదు, జస్ట్ నాలాగా ఈ సింపుల్ వీడియో క్రియేట్ చేసి మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు మనము నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో చాలా సింపుల్, ఇక్కడ ఏం పెద్ద మనకి రాకెట్ సైన్స్ అనేది లేదు, చాలా సింపుల్. మీరు ఒకవేళ ఏఐ ద్వారా వీడియోస్ని జనరేట్ చేస్తుంటే సో లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నారు అంటే అది కూడా స్కామ్ లాగే అనమాట. అలాంటప్పుడు మనం ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్లో ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ లేదు, మీరు నార్మల్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, జస్ట్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇమేజెస్ పెట్టి వీడియోస్ పెట్టి మీరు వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నా సరే అక్కడ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏఐ ద్వారా జనరేట్ చేశారు లేకపోతే లేని విషయాన్ని మీరు అక్కడ చూపిస్తుంటే మాత్రమే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్లో నేను ఎస్ సెలెక్ట్ చేసుకును, నో అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకును అంటే ఏమవుతుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఏం కాదండి, మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోకపోయినా, నో సెలెక్ట్ చేసుకోకపోయినా అలాగే వదిలేసిన దీని ద్వారా మనకి ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు. ఇంకా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో కూడా ఎటువంటి డిస్కషన్ అయితే దీని గురించి రాలేదు. మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోండి, నో సెలెక్ట్ చేసుకోండి అని మాత్రమే ఇచ్చున్నారు, కానీ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. కాకపోతే యూట్యూబ్లో ఈ ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారంటే దాని గురించి ఏదో ఒక వాల్యూ ఉండే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఆల్టర్డ్ కంటెంట్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటేనే మంచిది. ఇప్పటిదాకా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా, ఈ ఆప్షన్ రాకముందు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసారో దాన్ని వదిలేసేయండి. ప్రస్తుతానికి ఇకపైన మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే అటువంటప్పుడు ఖచ్చితంగా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఏదో ఒక మీనింగ్ అనేది ఉంటుంది అక్కడ. సో ఇన్ ఫ్యూచర్ దీనివల్ల మనకి మన వీడియోస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే
మనం ఖచ్చితంగా ఈ ఆప్షన్ని ఫాలో అవ్వాలి. దీంట్లో ఎస్ ఆర్ నో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేట్ కంటెంట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో ద్వారా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇంకా టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.